2019లో ఇలా ఓట్లు వేస్తే మేము మొదలు చదువుకున్నాం. ఓయమ్మ బ్రహ్మాండం మీదకి వస్తా తెలుగుదేశం పార్టీ రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేసారు. మా మహిళలో ఓ పసుపు గురించి బ్రహ్మాండ పని చేయాలని మేము తొలగొట్టుకున్నాం, మెసాలు తిప్పుకున్నాం. ఇదే కాన్సెప్ట్ మళ్ళీ పని చేస్తాం. మహిళలు రాజ్య వర్గంలో కూడా పోటీ చేశారండి, ఓటేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ ఓల్ ఇన్ ద ఓల్ కాబట్టి పెద్ద బొక్క పడతామనే విషయం స్పష్టంగా కనపడతాం. అయితే మీరు అన్నట్టు 120, 130, 130 నేను లెక్క చెప్పేశా సార్. వాళ్ళకి 10% ఓట్లు తగ్గిపోయాయి, మాకు 10% ఓట్లు పెరిగాయి. వాళ్ళకి ఇంచుమించు 150 వచ్చాయి, మాకు 150 ప్లస్ ఉంటాయని తగ్గుతాం. ఇది క్లియర్. మీరు ఏ రంగం ఉంచుకోండి, ఏ రంగం చెక్ చేయండి, నాకు అర్థం కాదు. మీరు ఉద్యోగ విషయం ఎత్తుకోండి, ప్రతి విషయం ఎత్తుకోండి, మహిళ విషయం ఎత్తుకోండి, కులాల వరకు ఉడుచుకోండి. ఏ వరకు జేసీపీ ఓటేసింది, ఎవరు ఓటింగ్ ప్యాటర్న్ మార్చారు. క్రిస్టియన్స్ కూడా ఓట్లు లేదండి, అబద్ధాలు అవన్నీ వాస్తవం చెప్తున్నా. ముస్లింస్ అసలు లేదు, ఎస్టీసీ బీసీ మరి అసలు పట్టించుకోవడం కూడా లేదు. ఏ రకంగా కులపరంగా కూడా మాట్లాడే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే జగన్ అసలు రాష్ట్రాన్ని వదిలేసి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. అనుమానం ఏమి సార్, నాకు తెలిసి ప్రతిపక్ష హోదా రాదు ముందే చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా రాదు. కాకపోతే అసలు రాజకీయాలు అనవసరం సార్, సన్యాసం తీసుకుని వెళ్ళిపోవడం బెటర్. ఉండదు సార్, చెప్పలేదు సార్. రేపు 4వ తారీఖు సన్యాసం తీసుకుంటాడు, శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతాడు, బెల్లంకి పోతాడు, కూతురు లేడిపోతాడు, చెల్లి లేడిపోతాడు, తెలియదు సార్. ఎందుకంటే వైఎస్ఆర్ ముందు మొప్ప అంటే అనుకుంటాను. ఇది వివేదించి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది వ్యాపారం కోసం, వ్యాపారం చేసుకున్నాడు, లక్షల కోట్లు సంపాదించేశాడు, చాలు, ఆయన సాటిస్ఫై అయ్యాడు. తను అనవసరం. కాబట్టి రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజలు వేరే కోరుకున్నారు, వారికి వస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఉంటేనే సార్ ఇంత ఎండలు కాస్తున్న తరుణంలో కూడా కొద్దిగా చల్లబడిన సాయంత్రం పూట అంటే శ్రీనివాస్ చౌదరి అని ఉండాలి ఖచ్చితంగా. పదే రావాలని కోరుకుంటున్నా డిబేట్ లో కూడా. మాకు ఎవరు అసలు ఓటింగే జరగలేదని చెప్పండి అన్న, అసలు ఎలక్షన్స్ జరగలేదా తూచి అని కూడా అంటారు రేపు పొద్దున. ఇంకోటి కూడా సార్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రేపు పొద్దున మేము ఎన్నికల్లో గెలిచిన తెల్లారి నుంచి వీళ్ళు చేసే ప్రచారం వేరే రకంగా ఉంటది. కాబట్టి మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేయండి, నేను చెప్పింది ఖచ్చితంగా నిజమైద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే గెలిచిన తెల్లారి నుంచి అక్కడ ఎంతో కొంత ఎడ్జ్లో 200 సీట్లన్నా మోడీ గారికి వస్తాయి కాబట్టి ఏదో విధంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేస్తాం. తెల్లారి కూలిపోయిద్ది, 2 నెలల్లో కూలిపోయిద్ది, మళ్ళీ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు, బిందాసుగా ఉన్నానని కూడా ప్రచారం చేస్తారు సార్. వీళ్ళ ప్రచారానికి 2 చేతులు ఎత్తి అసలు మామూలు కాదు సార్. ఈ రాష్ట్రంలో వీళ్ళకి వైద్యం చేయించడానికి ఆరోగ్యశ్రీ కాదు కదా, దేంతో కూడా ట్రీట్మెంట్ లేదు. ఆయన మోడీ గారు పెట్టారు ఆరోగ్య, మోడీ గారు స్కీమ్ పెట్టి దాంతో లేదు. ఇక్కడ ఏపీలో ఆరోగ్యశ్రీలో లేదు, వేరే దేశాల్లో ప్రచారం చేయాలి. వేరే దేశాల్లో ఎక్కడ ట్రీట్మెంట్ ఉందని చూడాలి. లేకపోతే ఎవరు వేయలేదు కదా. ఎవరు అయినప్పుడు మీరు ఎందుకన్నా 10 మందితో కలిసి వెళ్తాం?